తిరుమల కల్తీ లడ్డు విషయంలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల నేపథ్యంలో సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా, కల్తీ జరిగినట్టు ల్యాబ్కు పంపించి నిర్ధారించుకున్నారా, కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత కూడా నెయ్యిని లడ్డూల తయారీలో వాడారా? వీటికి ఎటువంటి వాటికి కూడా ఆధారాలు లేవు. అయినప్పటికీ ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో కల్తీ జరిగింది అంటూ ప్రకటించడం భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టు కాదా అని చెప్పి చీకొట్టింది సుప్రీంకోర్టు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కేస్ స్టడీ కల్తీ లడ్డు, తిరుమలలో కల్తీ జరిగింది అంటూ ఎంత దారుణంగా అంటే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఓడిపోయిన పార్టీ మీద గెలిచిన అధికార పార్టీ ప్రభుత్వం ఈ మేర బురద చల్లిన దాఖలాలు ఈ దేశంలోనే లేవు. మాజీ ముఖ్యమంత్రి కులం పేరుతో, మతం పేరుతో కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం, అడుగడుగున వ్యక్తిత్వ హననం చేసుకుంటూ కూటమి పార్టీ నేతలు, వాళ్ళకు సంబంధించిన సైకో ఎల్లో మీడియా, సోషల్ మీడియా, సోషల్ ప్లాట్ఫామ్, వారికి సంబంధించిన కొన్ని 2 పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా చాలా దారుణంగా తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అనే అంశాన్ని పక్కన పెట్టేసి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ, ఆయన కులం ఇది, ఆయన మతం ఇదని ఎంతసేపు అసలు విషయాన్ని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలో దాదాపు కొన్ని లక్షల టన్నుల బురదను, కొన్ని లక్షల టన్నుల ఆరోపణలని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎత్తిపోసింది కూటమి ప్రభుత్వం. చాలా గొప్ప పని చేసింది. మళ్ళీ వాళ్ళే అంటారు, వెంకటేశ్వరుడు మహిమ గలవాడు, ఆ తిరుమలేశుని ఆగ్రహానికి గురికాక తప్పదు అని. తప్పకుండా అవుతారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కల్తీ లడ్డుకు సంబంధించి ఆయన ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అన్నారు, వాళ్ళు కూటమిలో రాజకీయ పార్టీలు కావచ్చు, నేతలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పేపర్లు కావచ్చు, పేపర్ల యజమానులు కూడా చచ్చిపోవాలా. ఆయన మహిమ గలవాడైతే, ఆయన లడ్డూను కల్తీ జరిగిందని చెబితే, దానికి నిజంగా కల్తీ లడ్డుకు, ఆ కల్తీ నెయ్యికి, ఆ తయారీకి జగన్మోహన్ రెడ్డి గారు కారణమైతే ఆయన కూడా నష్టపోవాలా, ఆయనకు తిరుమలేశుని దెబ్బ దక్కలాలి. ఏమీ లేకుండా ప్రపంచంలోనే, యాజ్ ఏ ముస్లింగా నేను చెప్తున్నాను, ప్రపంచంలోనే ఒక పెద్ద పేరున్న, ఒక ఆధ్యాత్మిక పేరున్న తిరుమల ప్రతిష్టను దిగజార్చే ఒక కుటిల రాజకీయాన్ని సిబిఎన్ గారు ఆపుతారనుకున్నాను, కానీ సిబిఎన్ గారు అడ్రస్ అవుతారని చెప్పి మాత్రం సేమ్ ఫర్ అస్, మన రాష్ట్రానికి